వెల్కమ్ టు డేటెస్ట్ న్యూస్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ వేడి రాజుకుంది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఈ మున్సిపల్ ఎన్నికల బరిలో దిగుతున్నాయి. దాంతో ప్రతి పార్టీ వాళ్ళు ఆయా పార్టీ సంబంధించినటువంటి ఏదో ఉందో క్షేత్రస్థాయి పర్యటనలు కానీ, ఇన్ఛార్జం పెట్టడం కానీ, మాజీ మంత్రులు, మాజీ మినిస్టర్లు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళందరినీ ఇన్ఛార్జ్ ఇచ్చి ఈ ఎలక్షన్స్ ఏదో ఉందో ఎలక్షన్స్ మీద ఒక ప్రత్యేకించి సర్వే రిపోర్ట్ తెప్పించుకోవడం జరుగుతుంది. దీంతో పాటు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ ఎలక్షన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి 2 ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా దారుణంగా ఓడిపోయింది. దాంతో పాటు మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ చతికిలబడ్డాన్ని కూడా మనం చెప్పడం జరుగుతుంది. చూద్దాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎటువంటి ప్లాన్ చేస్తున్నారో చూద్దాం ఒకసారి. భవన్ ప్లాన్ సక్సెస్ అయ్యేనా? పురపోరుపై వ్యూహరచన, పర్యటనలపై రాని స్పష్టత, ఎన్నికల ఇన్ఛార్జి నుంచి ఫీడ్బ్యాక్, స్థానిక లీడర్ల పనితీరు బట్టి టికెట్లు, ఇన్ఛార్జ్ పనితీరుకు గీట్రాయిగా మారిన పుర ఎన్నికలు, ఖర్చుపైన బీఆర్ఎస్ మల్లగుల్లాలు. సో మొత్తానికైతే బీఆర్ఎస్ అనేది ఎన్నికలపై మల్ల గుల్లాలు పడుతుందట. 2 సార్లు మనము దారుణంగా ఓడిపోయినాము. ఎంపీ ఎలక్షన్ లో గుండు సున్నా వచ్చింది. మన స్థానిక సంస్థ ఎలక్షన్ లో కూడా మనము అనుకున్నటువంటి ఒక ప్రభావం చూపలేకపోయినాము. ఈ ఎలక్షన్ లో ఏం చేద్దామనేది అటు రాష్ట్ర స్థాయి నాయకత్వం కానీ, ఇటు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఫామ్ హౌస్ లో కూర్చొని వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి రచన చేయడం కానీ, దాంతో పాటు ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జులు, మాజీ ఎమ్మెల్యే మంత్రులను కూర్చుని పెట్టి మీటింగ్ పెట్టి వాళ్ళ నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటారట. అసలు టికెట్లు ఎవరికి ఇస్తే బాగుంటది అంటే, డబ్బున్న వాళ్ళకి టికెట్ ఇస్తే మనకు గెలిచే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే పార్టీని నమ్ముకొని 2001 నుంచి ఇప్పటి పార్టీ నమ్ముకున్నటువంటి లీడర్లకు మనము టికెట్ ఇచ్చి వాళ్ళ దగ్గర సరైనటువంటి ఆర్థిక సంబంధం లేకుండా మనం కొంచెం సాయం చేస్తే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయా అనేది క్షేత్రస్థాయిలో వీళ్ళు మళ్ళా ఒకసారి కూడా వీళ్ళు సర్వే చెప్పి చాలా చదువున్నట. గతంలో ఇప్పటివరకే అన్ని పార్టీలు కనీసం ఒక 2-3 సార్లు సర్వే చేసుకున్నాయి. ఇప్పుడు ఇక ఈ 2-3 రోజులు ఏదో ఉందో ఈ నోటిఫికేషన్ రానున్న తరుణంలో మళ్ళొకసారి అన్ని పార్టీలు మళ్ళా గుల్లాలు పడుతున్నాయట. దీనిపై కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని కేసీఆర్, హరీష్ రావు తోటి వీళ్ళు ముగ్గురు కలిసి తీవ్రమైన మన రచన చేస్తున్నట్ట. అంటే ఏ మున్సిపల్ ఎన్నికల్లో మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, ఒకవేళ ఈ మున్సిపల్ ఎలక్షన్ లో కనుక ఓడిపోతే రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీసీ ఎలక్షన్ లో కూడా ప్రభావం పడుతుంది. అందులో కూడా పార్టీ చతికిలబడిపోతుంది. కాబట్టి ఈ ఎలక్షన్లను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా తీవ్రంగా ఆలోచిస్తుందట. చూద్దాం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది మున్సిపల్ ఎలక్షన్ లో తన ప్రభావాన్ని ఏ విధంగా చూపుతో చూద్దాం మనం.